హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో రీపోలింగ్ గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ ఫలితాలు చాలా భిన్నంగా వచ్చాయి. వైసీపీ ఘోర పరాజయం పొందిన తర్వాత రీపోలింగ్ జరిపించాలి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో వైసీపీకి సంబంధించి చాలా భిన్నంగా కేవలం 11 అంటే 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు మాత్రమే దక్కడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రజలు, వైసీపీ శ్రేణులంతా కూడా ఏదో అన్యాయం జరిగింది, ఎక్కడో మోసం జరిగిందని అయితే ఆరోపించడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు దానికి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు యావత్ సమాజాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయండి. గత 5 ఏళ్లలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి దిశగా రాష్ట్రం ఉరకలేసింది. ముఖ్యమంత్రిగా అన్నిటా అణగారిన వర్గాల పేద ప్రజలకందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు. అయినా కూడా ఫలితాలు చాలా ఘోరంగా వచ్చాయి. ఊహించని ఈ ఫలితాలపైన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. వివిధ సంక్షేమ పథకాలతో పాటు మెడికల్ కాలేజీలు, పోర్టులు, నాడు నేడు, ఇంగ్లీష్ విద్య ఇలా ఎన్నో సంస్కరణలతో ఏపీని దేశ చిత్రపటంలోనే ప్రత్యేకంగా నిలిపింది జగన్ పాలన. ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్లోనూ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అలాంటి పార్టీకి కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 11 అంటే 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు మాత్రమే రావడం చాలా దారుణమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆఖరికి అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు, ఎన్నికల కమిషన్ వాళ్ళు కుమ్మక్కై కూటమి కోసం పనిచేశాయని చెప్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల్ని హింసించాయని చెప్తున్నారు. మరోవైపు కూటమి అభ్యర్థుల గెలుపు, మెజారిటీ పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేసామంటున్నారు. అలాంటప్పుడు ఇలాంటి ఓటమి ఎలా సాధ్యమైంది అనేది ఇప్పుడు సర్వత్రా అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. సో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని, అందుకే ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే సానే అమర్నాథ్ అనే వ్యక్తి change.org అనే వెబ్సైట్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. వీలైనంత వరకు కూడా మళ్ళీ పోలింగ్ జరపాలని, లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా చేయించాలి అని చెప్పేసి సో ఆయన అయితే కోరడం జరిగింది. సో మరి అలాంటప్పుడు వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించే వరకు తనతో పోరాడాలని, లేదంటే రీకౌంటింగ్ అయినా చేయించాలని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో సర్వత్రా కోర్టు నుంచి అయితే ఇంకా ఎటువంటి నిర్ణయం అనేది వెలువడాల్సి అయితే ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.